రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర. పారిశ్రామిక వాడకు 1300 ఎకరాలు ఉండొద్దా? కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ కొడంగల్లో యువత ఉద్యోగాలకు 1300 ఎకరాల పారిశ్రామిక వాడ ఉండకూడదా? నేను ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. మీరు పారిశ్రామిక వాడే పెట్టాలా? ఎందుకు కొడంగల్ని ఒక అర్బన్ సిటీ చేయకూడదు? సిద్దిపేట లాగా, కరీంనగర్ లాగా, నిజామాబాద్ లాగా ఎందుకు ఒక అర్బన్ సిటీ చేయకూడదు? అక్కడున్న వనరులు చాలా ఉన్నాయి. దామగుండం ఫారెస్ట్ ఏమో తగలబెట్టేస్తున్నారు. దామగుండం ఫారెస్ట్ని తగలబెట్టి అక్కడేమో ఇక్కడ మూసి ప్రక్షాళన అంటారు. అక్కడ నీళ్లే రావు. దామగుండం ఫారెస్ట్ లేకపోతే క్లౌడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది మూసీకి? దాన్ని ఒక పక్కన నాశనం చేశారు దామగుండాన్ని. పక్కనే ఉన్న కొడంగల్ని చూస్తే, కొడంగల్ని ఎందుకు అర్బన్ సిటీ చేయకూడదు? ఎందుకు ఫార్మా సిటీ చేస్తా అంటున్నారు? ఎందుకు ఇండస్ట్రియల్ పార్క్ చేస్తా అంటున్నారు? ఇండస్ట్రియల్ పార్క్ వల్ల ఏం ప్రయోజనం ఉంది? 1300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ చేస్తారు. మీరు స్థానికులకే ఉద్యోగాలు ఇస్తారని గ్యారంటీ ఏముంది? సరే, బయట వాళ్ళు వచ్చి అక్కడ ఇల్లు స్థలాలు కొనుక్కుంటే వాల్యూ పెరుగుతుంది. ఆల్రెడీ పరిగి వరకు భూముల ధరలు, వికారాబాద్ వరకు భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ₹1 తక్కువ ఒక ఎకరం లేదు. మీరు 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా, ఎకరాలు ఇవ్వండి అంటే ఎలా? అప్పు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయకుండానే కోకాపేట భూములు అమ్మకుండానే రైతులకు రుణమాఫీ చేసింది. మేము ఏడాదిలో 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 1 కోటి మంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు ఏడాదిలో 60,000 కోట్ల వడ్డీలు కడుతున్నాం. ఇక్కడ వీళ్ళు కట్టే వడ్డీలు అయితే ఏడాదికి 27,000 కోట్లే. 60,000 కోట్లని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో తెలియదు. ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసరికి 90,000 కోట్ల అప్పులు చేశారు. ఓన్లీ కార్పొరేషన్ పేరుతో 25,900 కోట్ల రూపాయల అప్పులు చేశారు. సో వీళ్ళు అప్పులు చేయలేదనే చెప్తుందే పెద్ద బోగస్. 90,000 కోట్ల అప్పులు క్లియర్గా కనబడుతున్నాయి. 25,000 కోట్ల రూపాయల అప్పు ఓన్లీ కార్పొరేషన్ల పేరుతోనే చేశారు. రైతుల పాలిట భయహస్తం. సాగును ఆగం చేసిన కాంగ్రెస్ పాలన. రైతు బంధు రావద్దు, మద్దతు ధర లేదు, విత్తనాలకు వెతలు, కరెంటు కోతలు, అన్నదాతల ఆందోళనలు, ఆత్మహత్యలు. 11 నెలల్లో 347 మంది రైతుల బలవన్మరణం. భూములు ఇవ్వాల్సిందే. అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందే. లగచర్లలో భూసేకరణ ఆగదు. ఎకరాకు 20 లక్షలు ఇస్తా. మన జిల్లానే మాదిగోళ్ల జిల్లా కొట్టుర్రి గట్టిగా. మన జిల్లానే మాదిగోళ్ల జిల్లా కొట్టుర్రి గట్టిగా. ఈ జిల్లాకు నిధులు ఇచ్చేందుకు మంత్రులంతా సంతకం పెట్టే ముందు మన సప్పట్లు వాళ్లకు వినిపించాలి. కొట్టుండ్రి చప్పట్లు బాగా. మీ సప్పట్లే వాళ్లకు విజ్ఞప్తులు, డప్పు సప్పుడు గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ల జిల్లానే కొట్టుర్రి గట్టిగా. సీఎం రేవంత్ రెడ్డి. 10 ఎక్కువ తీసుకొని పక్కకు పోయి భూములు కొనుక్కోండి. 3 లక్షల ఎకరాలల్లా 1300 ఎకరాలు తీసుకుంటే తప్పేంది? మాయ మాటలు నమ్మితే అనవసరంగా జైలు పాలవుతారు. మీ వాళ్ళు జైల్లో ఉన్నా ఏం చేయలేను. నా మీద కేసులున్నాయి. అడ్డుకున్నోళ్లను తొక్కుకుంటూ పాలమూరుకు నిధులు తెస్తా. పాలమూరు రైతు పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం సభలో కుర్చీల కోసం ఎమ్మెల్యేల వెతుకులాట. లగచర్ల పోలేపల్లిలో పారిశ్రామిక వాడ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల. లగచర్లలో 110 ఎకరాలు, పోలేపల్లిలో 71 ఎకరాలు సేకరణ. 60 రోజుల్లో అభ్యంతరాలకు ఛాన్స్. ప్రభుత్వం చకచకా అడుగులు. మొండి చేయి చూపి పండుగన రైతు పండుగ పేరిట రేవంత్ రెడ్డి మోసం. పాలమూరు సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్టు నిరూపిస్తావా, లేక రాజీనామా చేస్తావా? కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన అసలు రంగును అసెంబ్లీలో బయట పెడతాం. సమయం ఇచ్చే దమ్మున్నదా హరీష్ రావు? అది రైతు పండుగ కాదు, బెదిరింపు సభ. నిజంగానే బెదిరింపు సభ అది. విద్యార్థులు చూస్తూ చస్తున్నా పట్టదా? దమ్ముంటే గురుకులాలపై చర్చకు రండి. నేను ఏ విచారణకైనా సిద్ధం. తప్పు చేసినట్టు తేలితే ఉరికమ్మం ఎక్కేందుకైనా రెడీ. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్. గురుకులాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్. అమ్మాయిలపై కొండా మురళి దారుణాలు. అందుకు వరంగల్ గెస్ట్ హౌస్లే సాక్ష్యం. కొండాకు నాటి ఎస్పీ కౌన్సిలింగ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీకు చేత కాకుంటే విద్యాశాఖను బీఆర్ఎస్కు అప్పగించండి. ఆర్ఎస్ ప్రవీణ్. ఏడాది నుంచి తెలంగాణలో విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు లేరని, విద్యార్థులు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలపై రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని,
6 నెలల నుంచి విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని, కేసీఆర్ హయాంలో ఆదర్శంగా నిలిచిన గురుకులాల విద్యా వ్యవస్థను నేడు కుప్పకూలిందని వాపోయారు. రాబోయే 50 ఏండ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండబోతుందో ఊహించలేమన్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం ధరణిలో మార్పులకు మోకాలడ్డేది ఎవరు? కీలక అధికారిపైనే రెవెన్యూ సిబ్బంది ఆరోపణలు. మొదటి నుంచి అడ్డం పడుతున్నారని మండిపాటు. దరఖాస్తుల పెండింగ్కు కారణమంటున్న సిబ్బంది. నిబంధనల పేరుతో బదిలీని అడ్డుకుంటున్న అధికారులు. నేటి నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసి చేతికి. మాయగాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. పాపం ఇంత పెద్ద సభ అయితే జరగలేదు కానీ గ్రాఫిక్లో పెట్టినట్టు ఫోటో. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం. మాయగాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు. సీఎం రేవంత్ రెడ్డి. ఏం అభివృద్ధి జరిగిందో, ఏం అభివృద్ధి జరగలేదు, ఎక్కడ ఏది జరగలేదు, అద్భుతాలు అయితే జరగలేదు. వీళ్ళ సీట్ల పంచాయతీ జరుగుతూ ఉంది. మొత్తం మినిస్టర్లు, ఇంకా 6 మినిస్టర్లు 7 మినిస్టర్లు ఖాళీగా ఉండడం, ఆ 7గురికి ఎవరు కేటాయిస్తారని చెప్పేసి ఎక్కడికక్కడ మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధాయపడుతున్న పరిస్థితి రాజకీయ నాయకులది. సో ఇదే క్రమంలో కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, లేదంటే మధు యాష్కి గారు కావచ్చు, లేదంటే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది ఈ పదవుల కోసం తహతాలాడుతూ కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక వాయిస్ వినిపించే ప్రయత్నం చేయకుండా చాలా సైలెంట్గా వెయిట్ చేస్తున్నారు. మాకు గనక రాకపోతే మా వాయిస్ విప్పుతాము అని చెప్పి. సో రేపొద్దున కొంతమంది ఎమ్మెల్సీలు, 6 ఎమ్మెల్సీలు, 6 మంత్రులు, సో ఒక 12 మందికి అయితే కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. సో వాళ్ళపైన కూడా ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే పదవులు వచ్చిన తర్వాత కనుమరుగైపోతారు వీళ్ళందరూ. ఎందుకంటే రాజకీయ నాయకుల మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే పదవి వచ్చే వరకే ప్రజల దగ్గర ఇంకా పదవి వచ్చిన తర్వాత కనపడరు. ఇంక ఏదో జరుపుతున్నాం అంటారు కానీ వెనకాలలో చేసేదంతా దందలే. ఎమ్మెల్యేలు అంతే, మినిస్టర్లు అంతే, ఎమ్మెల్సీలు అంతే, మొత్తం కథ అదే జరుగుతుంది. సో ఇప్పుడు కవితక్క వచ్చింది. కవితక్క సీన్లోకి రావడము ఒక కొత్త మలుపు తిరిగింది. ఎందుకంటే కవితక్క వచ్చిన వారం రోజులకే కేటీఆర్ గారు వెకేషన్ మీద వెళ్ళిపోయారు. సో ఆయన ఎవ్రీ ఇయర్ వెకేషన్ మీద వెళ్తాడు డిసెంబర్లో. సో కవితక్క స్ట్రాటజీ ఏంటి, కవితక్క స్టాండ్ ఏంటి? కవితక్క స్టాండ్ ఏంటి అంటే కొత్త కండువా వేసుకుని గ్రీన్ కలర్ కండువాలో కొత్తగా మెరుస్తున్నారు. ఎందుకంటే ఆ పింక్ కండువా మీద ఉన్న నెగిటివ్ భావజాలం ఏదైతే ఆలోచన ధోరణి ఉందో అది పోవాలి అని చెప్పి కొత్త కండువా వేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇదే క్రమంలో ఆవిడ మొన్న బీసీల గురించి మాట్లాడతాను, బీసీల గురించి కొట్లాడతాను అంటే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆవిడ ఏ బీసీలకు న్యాయం చేశారు గతంలో, ఏ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేశారు, ఎంతమంది పైన దాడులు జరిగినాయి, ఎంతమంది బీసీలకి మీ ప్రభుత్వంలో అధికారాలు దక్కినాయి. సో మొత్తం వెలమరాజ్యం నడిచింది, రెడ్డి రాజ్యమే నడిచింది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. సో ఇంకా బీసీలకి న్యాయం చేస్తామని చెప్పి మాయ మాటలు ఇంకెన్ని రోజులు చెప్తారో తెలియదు. సో ఒక మహిళ ముందలకొచ్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ మగవాళ్ళ కన్నా, ఈ మేల్ సుపీరియారిటీతో కొట్లాడుకుంటున్న వీళ్ళకన్నా ఒక ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చి కొట్లాడతానంటే అందరికీ వెల్కమ్ చెప్తాం. ఇది రాజకీయ వ్యవస్థనైతే ప్రక్షాళన చేసే పరిస్థితి అయితే ఇప్పట్లో జరగదు. ఎందుకంటే మొత్తం డబ్బుతో ముడిపడిపోయింది. డబ్బు 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 అనే ఒక సైకిల్ తిరుగుతుంది.